న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంకెన్ని రోజులు పోరాడాలి? వివేక కుమార్తె సునీతారెడ్డి ఆవేదన. దళితుడిపై భూమన అనుచరుల పాశవిక దాడి. శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవ సభలో వెంకయ్య నాయుడు. తండ్రి హత్య 17 ఏళ్లకు ప్రతీకారం. లిక్కర్ స్కామ్లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదు. అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్. నేతన్నకు ఏటా 25,000 రూపాయలు. ఈ నెలలో వరుస అల్పపీడనాలు. ఏసీబీ చరిత్రలోనే అవినీతి రికార్డు. నిద్రతో గుండె పదిలం. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంకెన్ని రోజులు పోరాడాలి? వివేక కుమార్తె సునీతారెడ్డి ఆవేదన. నాన్న హత్య కేసులో నేరస్తులంతా బయటే ఉన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడలేదు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి కడప ఎస్పీ అశోక్ కుమార్తో ఆమె భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మళ్లీ ఎవరికీ ఇలా అన్యాయం జరగకూడదనే న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. నాన్న మళ్లీ రాడు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. చిన్నైనా పెద్దయినా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. ఇంతవరకు ఎవరికీ పోలీసుల దగ్గర కోర్టులో శిక్ష పడలేదు. దీంతో వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. నాన్నగారిని హత్య చేసినప్పటి సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. దళితుడిపై భూమన అనుచరుల పాశవిక దాడి. తిరుపతిలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరులు బైక్ అద్దె చెల్లించలేదన్న కోపంతో ఓ దళిత యువకుడిని బంధించి పాశవిక దాడికి పాల్పడ్డారు. ఆ వీడియోలను బాధితుడి తల్లిదండ్రులకు పంపి, మీ కొడుకు మాకు బకాయి పడిన 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ అబ్బాయి కిడ్నీలు అమ్మేసుకుని శవాన్ని పార్సిల్ చేస్తామా అంటూ బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మురివెళపాలెంకు చెందిన పవన్ కుమార్ అనే దళిత యువకుడిని నగర వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, అతని స్నేహితులు విపరీతంగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలోని అనిల్ రెడ్డికి సంబంధించిన గదిలోనే ఆ యువకుణ్ణి బంధించి ఫైబర్ లాఠీలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ వీడియోలను పవన్ తల్లిదండ్రులకు పంపి బెదిరించారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కున్న అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దినేష్, జగ్గులను కూడా అరెస్ట్ చేశారు. వీరిపై కిడ్నాప్, SC/ST అట్రాసిటీ, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధిత యువకుడు పవన్ కుమార్ను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవ సభలో వెంకయ్య నాయుడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ శ్రమ, పట్టుదల, మేధస్సుతో యువ ఇంజనీర్లందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుంకర అనిల్తో కలిసి డిగ్రీలు పూర్తి చేసిన 585 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 17 ఏళ్లుగా ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో మంచి విద్యాబోధన చేస్తూ సమాజానికి ఉపయోగపడే యువ ఇంజనీర్లను తయారు చేయడం అభినందనీయమన్నారు. చదువంటే డిగ్రీ సంపాదించడం కాదని, సంస్కారం, విజ్ఞానం సంపాదించడమే ముఖ్యమని అన్నారు. ఏ పనైనా కష్టంతో కాదు, ఇష్టంతో చేస్తే కలలు సాకారమవుతాయన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యువత తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ సరికొత్త ఆవిష్కరణలు రూపొందించాలని సూచించారు. తండ్రి హత్య 17 ఏళ్లకు ప్రతీకారం. అప్పుడు ఆ పిల్లాడి వయసు 2 ఏళ్లు. ఆ పిల్లాడి కళ్ళెదుటే తండ్రిని పాశవికంగా నరికి చంపేశారు. అతడు పెరిగి పెద్దయ్యాడు. అతనితో పాటు తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగ పెరుగుతూ వచ్చింది. అంతేకాదు, ఆ చంపేసిన వ్యక్తి కనిపించినప్పుడల్లా
మీ నాన్నను నడిరోడ్డుపై చంపింది నేనేరా అంటూ హేళన చేస్తున్నాడు. అంతే, అతన్ని చంపేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 4 స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళి చంపేశాడు. ఇదేమీ సినిమా కథ కాదు. తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం జరిగిన యథార్థ సంఘటన. ఆ కుర్రాడి పేరు యువనేష్. బీబీఏ చదువుతున్నాడు. అతడి చేతిలో హత్యకు గురైంది రౌడీ షీటర్ పుల్కాన్ రాజ్ కుమార్. ఈ రాజ్ కుమార్ 2008లో చెన్నై శివారు ప్రాంతమైన టీపీ సత్రం వద్ద పేరు మోసిన రౌడీ సెంథిల్ను హత్య చేశాడు. తండ్రిని చంపేసిన రాజ్ కుమార్పై కోపం పెంచుకున్న యువనేష్ బుధవారం రాత్రి 4 స్నేహితులతో వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న రాజ్ కుమార్ను చంపేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు యువనేష్ను, అతడి 2 స్నేహితులను గురువారం అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. చనిపోయిన రాజ్ కుమార్ ప్రస్తుతం పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు. అన్నాడీఎంకే సభ్యుడిగా ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదు. లిక్కర్ స్కామ్లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒంగోలులో వచ్చిన మాధవ్ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులు, అధికారుల అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఆయన కారు కింద ఒక దళితుడు పడి మృతి చెందినా పట్టించుకోలేదన్నారు. జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో 2 దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్ ధీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. అవసరమైతే ఆ భారాన్ని సొంతంగా భరిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు భారత్పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలో కొన్నింటి ధరలు పెరగనున్నాయి. నేతన్నకు ఏటా 25,000 రూపాయలు. నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి ఏడాదికి 193 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని వివరించారు. చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన 5% జీఎస్టీని ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని, ఇందుకోసం 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెలలో వరుస అల్పపీడనాలు. వర్షాకాలంలో వేసవి తరహా వాతావరణంలో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 2 వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఏసీబీ చరిత్రలోనే అవినీతి రికార్డు. ఇప్పటి వరకు 4 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు లంచాలు డిమాండ్ చేసి స్వల్ప మొత్తంలో నగదు తీసుకుంటున్న వారిని ఏసీబీ పట్టుకుంది. తాజాగా ఏకంగా 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి 25 లక్షల రూపాయల టోకెన్ నగదు తీసుకుంటున్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ తన ఛాంబర్లో ఓ కాంట్రాక్టర్ నుంచి ఈ మేరకు డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్. విశాఖకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్సీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన శ్రీ సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత సిహెచ్ కృష్ణరాజు దక్కించుకున్నారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏకలవ్య పాఠశాల భవనాలను నిర్మించారు. ఒక్కో భవనం అంచనా వ్యయం 12 కోట్ల రూపాయలు కాగా నిర్మాణం పూర్తయ్యేసరికి 15 కోట్ల రూపాయలకు చేరింది. ఈ భవనాలకు సంబంధించి కృష్ణంరాజుకు 35.50 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా శ్రీనివాస్ ఏదో ఒక విధంగా కొర్రీలు పెడుతున్నారు. చివరకు కొద్ది రోజుల క్రితం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. 35.50 కోట్ల రూపాయల బిల్లులు చేయాలంటే 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. ముందుగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని షరతు విధించారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణంరాజు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరుగా ఆఫీసులోకి తీసుకొచ్చి లంచం ఇవ్వమని శ్రీనివాస్ ఫోన్లో బాధిత కాంట్రాక్టర్కు చెప్పారు. కృష్ణంరాజు తన స్నేహితుల వద్ద నుంచి 25 లక్షల రూపాయలు తీసుకుని బ్యాగ్లో పెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఆయన ఈఎన్సీ ఛాంబర్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ భాస్కర్రావు, నాగరాజు శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాస్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. మరో 3 వారాల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. నిద్రతో గుండె పదిలం. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలతో గుండెపోటును నివారించుకోవచ్చు. తక్కువ నిద్రపోయే వారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయే వారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70% ఎక్కువగా జబ్బు పడతారు. నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజు కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం. మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకు, మెదడుకు మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల వ్యక్తిగత సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అయితే పవర్ న్యాప్ కేవలం అరగంటకు మించకూడదు. అంతకంటే ఎక్కువైతే అది ప్రమాదకరమే. నిద్రకు, గుండె జబ్బులకు ఉన్న సంబంధాలను గ్రహించి పైన పేర్కొన్న సూచనలను పాటిస్తే గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అర్జున్ శుభారంభం. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్లో భారత స్టార్ అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశారు. గురువారం మొదటి రౌండ్లో అమెరికాకు చెందిన అవొండర్ లియాంగ్పై అతను విజయం సాధించాడు. సెమీస్లో 5 భారత బాక్సర్లు. ఆసియా అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా మరో 5 భారత బాక్సర్లు సెమీఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేసుకున్నారు. పురుషుల విభాగంలో శివం, మౌసమ్ సుహాగ్, రాహుల్ కుందు, గౌరవ్, హేమంత్ సంగ్వాన్ ముందంజ వేశారు. ఇండియా ఏ పరాజయం. ఆస్ట్రేలియా పర్యటనను ఇండియా ఏ మహిళల జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. గురువారం జరిగిన తొలి టీ20లో ఆసీసీఏ 13 పరుగుల తేడాతో ఇండియా ఏను ఓడించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. జింబాబ్వే 125 ఆలౌట్. న్యూజిలాండ్తో రెండో టెస్టులో జింబాబ్వే తలపడింది. తొలి రోజు గురువారం తొలి ఇన్నింగ్స్లో 125 పరుగులకే ఆలౌట్ అయింది. 3.5 సంవత్సరాల విరామం తర్వాత పునరాగమనం చేసిన బ్రెండన్ టేలర్ ఆదుకోకపోతే ఆ జట్టు మరింత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేది. భారత్ ఎట్ 63. తాజా ఫిఫా ర్యాంకింగ్స్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు 7 స్థానాలు మెరుగై 63వ ర్యాంకులో నిలిచింది. ఇటీవల ఏఎఫ్సి ఆసియా కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్లో థాయిలాండ్పై గెలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన భారత్ ర్యాంకుల్లోనూ మెరుగుపడింది. 2 ఏళ్ల తర్వాత భారత్కు ఇదే ఉత్తమ ర్యాంకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.